పింక్ కండువా ఉండదు, కాబట్టి మాకేం ఇబ్బంది కాదు. సరే, ఇప్పుడు మాక్సిమం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు, ఇచ్చినా సరే స్పీకర్ కూడా కాన్స్టిట్యూషన్ అథారిటీ కాబట్టి స్పీకర్ కూడా దాన్ని ఫాలో కాకుండా ఉండేందుకు మాకు రీజనబుల్ టైం అంటే ఆయన డిసైడ్ చేయొచ్చు అన్నది వాళ్ళ సంబంధించిన కాన్ఫిడెన్స్. మొత్తానికి ఏదే ఉన్నా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు ఇది ఆలస్యంగా జరిగిన ఒక మంచి థింగ్. సుప్రీంకోర్టు 3 నెలల ప్రెసిడెన్సీ ఏదైతే వచ్చిందో మంచిది కాదు రెహానా ఇది. ఎందుకంటే ఒక పార్టీని గెలిపిస్తే ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడం, అభివృద్ధి అని చెప్పి ప్రతిపక్షమే అంటూ లేకుండా పోవడం, బహిరంగంగా సరే ఏదో ఇప్పుడు ఏదో తిరగడం కాకుండా డైరెక్ట్ కండువాలు వేసుకుంటారు భయం లేకుండా. కండువాలు వేసుకోవడం కాకుండా వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో వాడడం, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. విత్తు ముందా చెట్టు ముందా అంటే బీఆర్ఎస్ మెయిన్ తీసుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి 10 మంది అప్పుడు తీసుకున్నారంటారు, 10 మంది జాయిన్ చేసుకున్నారంటారు. ఆ 10 మందిని జాయిన్ చేసుకున్నప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి 2 సంవత్సరాలు దాన్ని ఆలస్యం చేసి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా. మీరు 2 సార్లు చేసేందుకు రేవంత్ రెడ్డి చేశాడు. రేవంత్ రెడ్డి అప్పుడు పార్టీ ఫిరాయింపులు వేసిన వాళ్ళని నరకాలి, వాళ్ళ మీద శాశ్వతం వేయాలన్నాడు, ఆయన కూడా తీసుకున్నాడు. సో ఈ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు డైలాగ్ కొట్టడం కామన్ అయింది. కానీ దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. పడకపోతే ప్రతిపక్షంలో మంచి పేరు వస్తుంది కదా. ఈ డబ్బులు సంపాదించడానికి సెటిల్మెంట్ల కోసం కొద్దిమంది నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తున్నారు, వాళ్ళ బిల్లుల క్లియరెన్స్ కోసం, దీనికోసం. అక్కడ బీఆర్ఎస్ లో పోయినప్పుడు తప్ప అంటే 100% తప్పు కదా. ప్రజలు కూడా వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉంది, ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలని. సరే, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిస్తే చిరంజీవి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి కాంగ్రెస్ లో జాయిన్ కావడం అధినేత సమ్మతితో వేరు కదా. ఆ విలీనం అని 2/3 పెట్టింది అందుకోసం. కానీ అసలు ప్రతిపక్షమే లేకుండా మేము అధికార పక్షంలో ఉంటాం, కూర్చుంటాం, అందరం అధికార పక్షమే. పోయినసారి అయితే 119 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 89-90 టీఆర్ఎస్కి వస్తే 13 మంది, 19 మంది కాంగ్రెస్ గెలిస్తే 13 మంది జాయిన్ అయ్యారు. 103 మంది వాళ్ళు, మజ్లిస్ 7, 110 మంది, 110 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు. ఇక మిగిలింది ఎవరు? 3 బీజేపీ, అది కూడా రఘునందన్, ఈటెల లాస్ట్ బై ఎలక్షన్స్ లో గెలిచారు. రఘునందన్, ట్రిపుల్ ఆర్ రఘునందన్, రాజా సింగ్ ప్లస్ ఈటెల రాజేందర్, 3. కాంగ్రెస్ లో 6 మిగిలారు. 9 మంది ఆపోజిషన్, 110 మంది అధికార పక్షం. ఏమైంది? ఓడిపోయింది కదా టీఆర్ఎస్. 110 మంది అధికారులు అందరినీ చేర్చుకుంటే ఇంకా ప్రజలు యాక్సెప్ట్ అవుతారా? మంచి బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ కు ఈ అధికార పక్షం చేర్చుకున్నందుకు అని కొద్దిమంది అనుకుంటున్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ ఇలా చేయకుండా ఉండాల్సింది, కాంగ్రెస్ ఇలా చేయకుండా ఉండాల్సింది, ఖచ్చితంగా చేయకుండా ఉండాల్సింది. వాళ్ళేం చెప్తారు, మా పార్టీకి ఇప్పుడు 64 సీట్లే ఉన్నాయి, 4 సీట్లే ఎక్కువ ఉన్నాయి కదా. మా కేసీఆర్ మా ప్రభుత్వం మధ్యలో పడిపోద్ది అన్నాడు, మా ప్రభుత్వాన్ని కాపాడేందుకోసం మేము చేసుకోకూడదు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మొదటిసారి టీఆర్ఎస్ చేస్తే ఎవరు తప్పని లేదు రానా. 2015లో టీఆర్ఎస్ చేస్తే తప్పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్ చాలా బలంగా నడుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని గూలగొట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు, సేమ్ ఇదే 50 లక్షల రూపాయల లంచం, రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ అవన్నీ బయటకు వచ్చాయి కదా. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించలేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్నే మళ్ళీ కుప్పగూల్చాలనుకుంటున్నారు, మళ్ళీ ఆయన కబ్జాలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, తెలంగాణ కూడా ఆయన గుప్పిట్లో ఉండాలనుకుంటున్నారని టీడీపీ శాసనసభ దానిలో 15 మందిలో 12 మందిని గుంజుకున్నా సరే దాన్ని ఎవ్వరూ పెద్ద వ్యతిరేకత రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. కానీ నీకు 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు చేయడం? కేసీఆర్ చేసిన వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్ అంటాను నేను. అది కనుక చేయకుండా ఉంటే, ఇది ఎమ్మెల్యే అనేవాడిని చేయకుండా ఉంటే బాగుండేది కదా. దానిలో జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక సుధీర్ రెడ్డి ఒకటి గెలిచినట్టున్నాడు, అది జిహెచ్ఎంసీ కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు, అది జంప్ అయిన వాళ్ళంతా కూడా. వాళ్ళకు కూడా ప్రజలు శిక్ష విధించారు. ప్రజలు శిక్ష విధించాలి కూడా, శిక్ష విధించాలి. ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేసిన వాడిని శిక్ష విధించాలి ఖచ్చితంగా. ఇది విత్తు ముందా చెట్టు ముందా, కాంగ్రెస్ తప్ప వీళ్ళు తప్ప. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు చేశారు కదా, చేసినప్పుడు మరి వాళ్లకు మీకు తేడా ఉంది. అందుకని వాళ్ళు నోడగొట్టారు కదా, కేసీఆర్ నోడగొట్టారు కదా. 88 సీట్లు వచ్చి 90 సీట్లు వచ్చి నువ్వు ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటే తప్పు కదా. కేసీఆర్ చేసిన తప్పు కదా. నేనేమంటానంటే రాజకీయ జీవితంలో ఆయన చాలా మంచి పనులు చేశారు, కానీ ఇది ఆయన మచ్చలా మిగిలిపోద్ది.
Okay. అట్లా అని కాంగ్రెస్ మరి 2008లో ఆయన అట్లే చేసింది, 2006లో ఇబ్బంది పెట్టింది, రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు. కానీ నీకు మరి వైఎస్ఆర్ కు తేడా ఉండాలి కదా, Correct. నువ్వు అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా తేడా చూపించాలి కదా, రేవంత్ రెడ్డి కూడా నేను Yes. చేర్చుకోను అని చెప్పాలి కదా. ఏమంటే స్టెబిలిటీ, గవర్నమెంట్ స్టెబిలిటీ. సరే నీ ప్రభుత్వం కూల్చే పరిస్థితి ఉందనుకోండి 64 సీట్లు వచ్చిన తర్వాత, ఎందుకంటే 64, 39 ఉన్నాయి. అంత ఈజీ కాదు, ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు అధికారం అవసరం. 10 ఏళ్ళ అధికారం లేరు కాబట్టి అంత ఈజీ కాదు. మంత్రులు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే ఎవరైనా ఫస్ట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా ఎన్నికలు కోరుకోరు. సో మొత్తానికి ఈ వారంలోనే మరి సుప్రీంకోర్టు ఎప్పుడు కూర్చుంటుంది ఏంటి, స్పీకర్కి డైరెక్ట్ గా ఇస్తుందా, లేకపోతే గవర్నమెంట్ వెర్షన్ మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం ఇంకా కేసును ముగించండి అని అంటారు గవర్నమెంట్. సింపుల్, నోటీసులు ఇచ్చేసాం, ఇంకా ఆ 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు, ఆయన యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కేసు ఇంకా క్లోజ్ చేయండి అని అడుగుతారు. సుప్రీంకోర్టు సాటిస్ఫై కేసు క్లోజ్ చేస్తుందా, లేదా స్పీకర్ పలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలి అని మహారాష్ట్ర కేసును జడ్జిమెంట్ పెట్టి 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పీకర్ హ్యాస్ టు ఫాలో, బికాస్ ఇట్ ఈస్ నాట్ హైకోర్టు, ఇట్ ఈస్ సుప్రీంకోర్టు. హైకోర్టుకు అయితే సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ హ్యాస్ టు ఒబే ఇట్, దాన్ని ఫాలో కావాల్సింది, ఇంకా వేరే మార్గం అంటూ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఈ మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ దృష్ట్యా ఇంతకు ముందున్నంత ఈజీ కాదు పార్టీ ఫిరాయింపుల విషయం అన్నది, పార్టీ జంపింగ్స్ అన్నవి ఎంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మహారాష్ట్ర కేసు జడ్జిమెంట్ తర్వాత ఒకసారి పబ్లిక్ పోల్ కూడా చూద్దాం. పీసీఆర్ ఒకసారి పోల్ పెట్టండి, ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ఏం చేయాలి. మీరు కామెంట్స్ లో యూట్యూబ్ లో చెప్పొచ్చు, లేకపోతే పోల్ కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే విషయంలో వాళ్ళ మీద వెయిట్ వేయాలా, వాళ్ళని ప్రజలు ఓడించాలా ఏంటన్నది ఒక పోల్ పెడదాం, లేకపోతే కామెంట్స్ సెక్షన్ లో కూడా చెప్పొచ్చు పబ్లిక్, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. Yes. ఇది ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు. గతంలో బీఆర్ఎస్ దెబ్బతీసింది, కాంగ్రెస్ దెబ్బతీసింది, కాంగ్రెస్ ఇదే హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతీసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ పడగొట్టి ఆ విధంగా వచ్చారు, కర్ణాటకలో కూడా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకళ్ళ గవర్నమెంట్ లో ఒకళ్ళు పడగొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు ఫస్ట్ టైం చట్టం 1/3 ఖచ్చితంగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా పోరాదని చెప్పి. ఓకే, దాని 2/3 ఇంకా స్ట్రిక్ట్ చేసింది వాజ్పేయి. బట్ మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ కూడా బార్లా తెలిచేసింది. ఈ విషయంలో మనం ఈ రెండు పార్టీలనే కాదు బీజేపీని కూడా అనాలి. బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఉంటుంది పార్టీ విత్ డిఫరెన్స్, ఏమంటారు, కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని ఉంటుంది. ఏ పార్టీ విత్ డిఫరెన్స్, మీరేం డిఫరెన్స్ పాటిస్తున్నారు బీజేపీ? వాజ్పేయి హాన్లో ఒక్క ఓటును కొనుక్కోరాదా వాళ్ళు? ఒక్క ఓటు బాలయోగి స్పీకర్ ఉండగా ఒక్క ఓటుతో ఏడ్చి ఓడిపోయారు. 98 to 99 మధ్య ఒకటే ఓటుతో